మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మీరు పుట్టిన నెలను బట్టి మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుందో, మీ ప్రేమ జీవితం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనవరి నెలలో పుట్టిన వాళ్ళు ఇండిపెండెంట్గా ఉంటారు. ఎదుటి వాళ్ళ తప్పులు బలహీనతలు చూడరు. చాలా నిజాయితీగా ఎదుటి వాళ్ళని ప్రేమిస్తారు. కాబట్టి ప్రేమలో ఎవరైనా నిజాయితీ కోరుకుంటే మాత్రం జనవరిలో పుట్టిన వాళ్ళని ప్రేమించండి. వాళ్ళు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఎదుటి వాళ్ళలో తప్పులు అసలు చూడరు. నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. జనవరి నెలలో పుట్టిన వాళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. అందరినీ ఆకట్టుకుంటారు. వీళ్ళకి మనుషుల ప్రేమ కూడా చాలా ఎక్కువగా దొరుకుతుంది. అంటే జనవరి నెలలో పుట్టిన వాళ్ళని అందరూ ఇష్టపడతారు. కానీ జనవరి నెలలో పుట్టిన వాళ్ళు మాత్రం ఒకే వ్యక్తిని సిన్సియర్గా ప్రేమిస్తారు. ఒకే వ్యక్తిని హానెస్ట్గా ప్రేమిస్తారు. ఆ వ్యక్తిని లైఫ్ లాంగ్ ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమలో నిజాయితీ అనేది జనవరి నెలలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అలాగే ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా అట్రాక్టివ్గా ఉంటారు. చాలా రొమాంటిక్గా ఉంటారు. ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళని ఎవరైనా లవ్ చేస్తే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు రొమాంటిక్గా మాట్లాడుతూ ఉంటారు. అట్రాక్ట్ చేసేలాగా మాట్లాడుతూ ఉంటారు. కానీ అందరితో కలవలేరు. బిడియం అనేది కొద్దిగా ఉంటుంది. సిగ్గు అనేది ఉంటుంది. జంకు ఉంటుంది. చాలా లోతైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రేమలో మాత్రం నిజాయితీ ఉంటుంది. ప్రేమలో సిన్సియర్గా ఉంటారు. ఎట్ ద సేమ్ టైం అందరిలో కలవలేరు, ఎక్కువ మాట్లాడలేరు. కానీ ఒకసారి ప్రేమలో పడితే మాత్రం ఆ ప్రేమలో ఎప్పుడూ రొమాంటిక్గా మాట్లాడుతూ పార్ట్నర్ని ఆకర్షిస్తూ ఆ విధంగా ఉండేటటువంటి లక్షణం ఫిబ్రవరి నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. కానీ ప్రేమలో సిన్సియారిటీ ఉంటుంది. మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే మార్చి నెలలో పుట్టిన వాళ్ళకి ట్రావెలింగ్ చాలా ఎక్కువ ఇష్టంగా ఉంటుంది. ఎప్పుడూ ట్రావెల్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. చాలా నిజాయితీ పరులు. ప్రేమ ఎక్కువగా ఉంటుంది. సిగ్గు కూడా ఉంటుంది. కానీ ప్రేమలో మాత్రం చేదు ఫలితాలు ఎదుర్కొంటారు. అంటే మార్చి నెలలో పుట్టిన వాళ్ళకి లవ్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళకండి. స్టేబుల్గా ఉండే ప్రయత్నం చేయండి. ఇక ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు ఎప్పుడైనా సరే లవ్లో ఫెయిల్ అయిపోయినప్పుడు, మోసానికి గురైనప్పుడు పరిష్కారం కోసం స్నేహితుల వైపు చూస్తారు. అంటే వాళ్ళకి లవ్లో ఎలాంటి సమస్య వచ్చినా సరే ఆ సమస్యని ఎలా సాల్వ్ చేసుకోవాలని ఇండిపెండెంట్గా ఆలోచించకుండా ఫ్రెండ్స్ వైపు చూస్తారు. ఫ్రెండ్స్ ఇచ్చిన సలహాలు తీసుకొని లవ్లో వచ్చే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలని ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉంటారు. డైనమిక్గా ఉంటారు. యాక్టివ్గా ఉంటారు. కానీ ప్రేమలో మోసానికి గురవుతారు. విపరీతంగా ప్రేమించి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. కానీ ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఆ ఎదురు దెబ్బకి దిగులు పడిపోరు. ఆ ఎదురు దెబ్బ నుంచి బయటపడి ఎలాగైనా సరే వాళ్ళ ప్రేమ సక్సెస్ చేసుకోవాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రేమను మళ్ళీ సక్సెస్ చేసుకుంటారు. అలాంటి పట్టుదల ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అంటే మార్చి నెలలో పుట్టిన వాళ్ళు లవ్ ఫెయిల్ అయిపోతే ఆ లవ్ సక్సెస్ చేసుకోవాలని మళ్ళీ ప్రయత్నించరు. కానీ ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళు మాత్రం లవ్ ఫెయిల్ అయితే ఫ్రెండ్స్ సజెషన్స్ తీసుకొని కానీ ఇతర రీత్యా కానీ ఏదో ఒక విధంగా మళ్ళీ ఆ లవ్ని సక్సెస్ చేసుకోవాలి, ఎలాగైనా ప్రేమలో సక్సెస్ అవ్వాలని ప్రయత్నించి సక్సెస్ అవ్వగలుగుతారు. ఇక మే నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే మే నెలలో పుట్టిన వాళ్ళు తొందరగా ఎవరిని ఇష్టపడరు. ఒక పట్టాన మే నెలలో పుట్టిన వాళ్ళకి ఎవ్వరూ తొందరగా నచ్చరు. మే నెలలో పుట్టిన వాళ్ళు కనుక ఎవరినైనా ఇష్టపడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జీవితంలో వదలరు. మేలో పుట్టిన వాళ్ళు ఎంత ప్రయత్నించినా లవ్లో పడరు. ఒక్కసారి లవ్లో పడ్డారా లైఫ్ లాంగ్ వాళ్ళని వదిలిపెట్టరు. అంత సీరియస్గా లవ్ని తీసుకుంటారు. అలాంటి లక్షణం మే నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. మే నెలలో పుట్టిన వాళ్ళు మ్యూజిషియన్స్గా రాణిస్తారు, యాక్టర్స్గా రాణిస్తారు. కుటుంబం కోసం ఎక్కువ కష్టపడతారు. కుటుంబాన్ని ప్రేమిస్తారు. ఎక్కువ మంది పిల్లలు ఉండాలని భావిస్తూ ఉంటారు. అందుకే మే నెలలో పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎప్పుడు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒక్కసారి ఇష్టపడ్డారా చచ్చే వరకు ఆ ఇష్టాన్ని వదిలిపెట్టరు. ఆ స్పెషల్ క్వాలిటీ మే నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అలాగే జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి లవ్ లైఫ్ ఎలా ఉంటుందంటే జూన్ నెలలో పుట్టిన వాళ్ళకి అసూయ ఎక్కువగా ఉంటుంది. సెల్ఫిష్గా ఉంటారు. అంటే ఎవరైనా వాళ్ళని ప్రేమించారనుకోండి, వాళ్ళు ఇంకొకళ్ళతో అభిమానంగా ఉంటే తట్టుకోలేరు. ఈర్ష్య వచ్చేస్తుంది, అసూయ వచ్చేస్తుంది. అలాంటి లక్షణం జూన్ నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. కానీ జూన్ నెలలో పుట్టిన వాళ్ళు మంచి లవర్స్. బాగా లవ్ చేస్తారు. చాలా రొమాంటిక్గా ఉంటారు. చాలా సన్నిహిత్యంగా ఉంటారు. కానీ వాళ్ళు లవ్ చేసిన వాళ్ళు వేరే వాళ్ళ వైపు సన్నిహితంగా ఉన్నారా అస్సలు తట్టుకోలేరు.
అప్పుడు విపరీతమైన కోపం వస్తుంది, స్వార్థం వచ్చేస్తుంది. అందుకే వీళ్ళతో కొంచెం డేంజర్. ఎవరైనా ఎప్పుడైనా జూన్ నెలలో పుట్టిన వాళ్ళని లవ్ చేశారా, వాళ్ళతో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళను ప్రేమిస్తున్నట్లుగా కానీ వాళ్ళని అభిమానిస్తున్నట్లుగా కానీ మాట్లాడకండి. అలా మాట్లాడితే జూన్ నెలలో పుట్టిన వాళ్ళు తట్టుకోలేరు, అసూయ ప్రదర్శిస్తారు, కోపం వస్తుంది. కాబట్టి వీళ్ళతో ఆ డేంజర్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి హర్ట్ అయ్యారంటే మాత్రం జూన్ నెలలో పుట్టిన వాళ్ళ లైఫ్లో లవ్ విషయంలో మళ్ళీ రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు జూన్ నెలలో పుట్టిన వాళ్ళని లవ్ చేస్తున్నారా, అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు హర్ట్ అవ్వకుండా చూసుకోండి. ఎదుటి వాళ్ళని ఎక్కువ కేరింగ్గా కాకుండా వాళ్ళ గురించి ఎక్కువ కేరింగ్గా ఉండండి. ఆ తర్వాత జూలై నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారంటే, జూలై నెలలో పుట్టిన వాళ్ళకి జాలి ఎక్కువ ఉంటుంది, నిజాయితీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళ రిలేషన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారు. వాళ్ళని అర్థం చేసుకోవటం అనేది కష్టం. ఒక్కసారి హర్ట్ అయ్యారా, వీళ్ళు కూడా రికవర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అంటే జూలై నెలలో పుట్టిన వాళ్ళు లవ్ చేస్తే ఆ లవ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని చాలా ట్రై చేస్తారు. ఎంత ట్రై చేసినా ప్రొటెక్ట్ చేయలేకపోతే మాత్రం హర్ట్ అయ్యారా, రికవర్ అవడానికి టైం పడుతుంది. అలాగే ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా రొమాంటిక్గా ఉంటారు, అట్రాక్టివ్గా ఉంటారు, కేరింగ్గా ఉంటారు, లవింగ్గా ఉంటారు. వీళ్ళ ప్రేమ దొరకటం అనేది చాలా కష్టం. అసలు ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళు లవ్లో పట్టడం అనేది దాదాపు అసాధ్యం అని చెప్పాలి. ఒకవేళ ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళు లవ్లో పడ్డారా, ఇంకా అలాంటి ప్రేమను తట్టుకోలేరు, అంత భయంకరంగా ప్రేమిస్తారని చెప్పుకోవాలి. లవ్లో పడరు, లవ్లో పడ్డారా, ఒకసారి అలాంటి ప్రేమ మీకు దొరికిందా, ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళు ఆ ప్రేమ చాలా టాప్ పొజిషన్లో చూపిస్తారు. ఇంకా ఆ ప్రేమను మనం ఎప్పటికీ వదులుకోలేము. అంత బలమైనటువంటి ప్రేమను కలిగి ఉంటారు. అలాగే ఒక మనిషిని కంట్రోల్ చేసే అంత గొప్ప ప్రేమ కూడా వీళ్ళల్లో ఉంటుంది. అంటే ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళకి ప్రేమ పీక్స్లో ఉంటుంది. అసలు ప్రేమించారా పీక్స్లో ఉంటుంది. ఎదుటి వాళ్ళని వాళ్ళ ప్రేమతో అలా కట్టిపడేస్తారు. అలాంటి లక్షణం ఆగస్ట్ నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు తెలివైన వాళ్ళు. వీళ్ళ నెగిటివ్ పాయింట్ ఏంటంటే డిప్రెషన్. తొందరగా లవ్లో కమిట్ అయిపోతారు. అలా తొందరగా కమిట్ అయిపోవటం వల్ల లవ్లో ఫెయిల్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కాబట్టి లేటుగా కమిట్ అవ్వాలి. అలాగే సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా లవ్లో ఉంటారు, సెన్సిటివ్గా లవ్లో ఉంటారు, సీక్రెట్స్ దాచుకుంటారు. వాళ్ళ ఫీలింగ్స్ ఎవరికి చెప్పరు. ప్రేమ గురించి ఫ్రెండ్స్తో కానీ ఎవరితో చెప్పరు. చాలా సీక్రెట్గా వాళ్ళ ప్రేమను హార్ట్లో దాచుకుంటారు, ఫీలింగ్స్ ఎవరికి చెప్పరు. తెలివైన వాళ్ళు. కానీ తొందరగా లవ్లో పడిపోతే మాత్రం డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, ఫెయిల్ అయిపోతే. కాబట్టి సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు లవ్లో ఫెయిల్ అవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. చాలా కాంప్రమైజ్ అవుతారు, అయినా కూడా లవ్లో ఫెయిల్ అయితే మాత్రం డిప్రెషన్లోకి వెళ్తారు. అలాంటి స్టేజ్ వచ్చినప్పుడు డిప్రెషన్లోకి వెళ్లకుండా స్టేబుల్గా ఉండే ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా లక్కీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఒక్కళ్ళని కూడా ఆదరంగా చూస్తారు, అభిమానంగా చూస్తూ ఉంటారు, ప్రేమిస్తూ ఉంటారు. అంటే అది పాజిటివ్ ప్రేమ. పర్టికులర్గా ఒక వ్యక్తిని మనసుకు తీసుకొని ప్రేమించటం, వాళ్ళతోనే నా జీవితం అన్నట్లుగా ఉంటాం, అలాంటివేవి అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళకు ఉండవు. ఎందుకంటే అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా లక్కీ. కనిపించిన ప్రతి మనిషి మీద అభిమానం ప్రదర్శిస్తారు, ప్రతి మనిషి మీద ప్రేమను కలిగి ఉంటారు, ప్రతి మనిషిని కూడా ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళ నుంచి అదే ప్రేమను కోరుకుంటూ ఉంటారు. అంతేగాని పర్టికులర్గా ఒక మనిషికి డీప్గా లవ్ చేయటం అలాంటివి అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళకు ఉండవు. ఇది చాలా హ్యాపీ. అందుకే వీళ్ళు లక్కీ. ఎవరిని కూడా మనసుకు తీసుకోరు, అందరితో ప్రేమగా ఉంటారు, అందరి నుంచి ఆ ప్రేమను పొందుతూ ఉంటారు. అలా జాలీగా లైఫ్ను లీడ్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మాత్రం ఎప్పుడో రేర్గా ప్రేమలో పడితే మాత్రం ఫెయిల్ అయితే వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అటువంటప్పుడు మాత్రం ఎదుటి వాళ్ళతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. అలాంటిది అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. ఆ తర్వాత నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఏంటంటే అందంగా ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు, లైఫ్ పార్ట్నర్ని చాలా కేరింగ్గా చూసుకుంటారు, చాలా తెలివైన వాళ్ళు, ఎమోషనల్ కంట్రోల్ బాగా ఉంటుంది. ఒక మనిషిని కంట్రోల్ చేసే ప్రేమ అనేది నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. నవంబర్ నెలలో అమ్మాయిలు పుట్టారా, లవ్ చేస్తే ఆ లవ్ చేసిన అబ్బాయిని ఫుల్ గ్రిప్లో పెట్టుకుంటారు. నవంబర్ నెలలో అబ్బాయిలు పుట్టారా, లవ్ చేసిన అమ్మాయిని ఫుల్ గ్రిప్లో పెట్టుకుంటారు. అంటే ఎవరిని లవ్ చేసినా సరే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ గ్రిప్పులో ఉండేలాగా చూసుకునే తెలివితేటలు నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళకు ఉంటాయి. అంటే అంత ఎమోషన్ మెయింటైన్ చేస్తారు. ఆ ఎమోషన్ వల్ల పార్ట్నర్ వాళ్ళ గ్రిప్పులోకి వెళ్ళిపోతాడు. అది నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళ లక్షణం అని చెప్పాలి.
ఇక చివరగా డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఫిలాసఫర్స్ అని చెప్పాలి. చాలా తేలికగా లైఫ్లో అదృష్టాన్ని పొందగలుగుతారు, చాలా తేలికగా ధనాన్ని పొందగలుగుతారు. అలాగే వీళ్ళకి ఓర్పు తక్కువగా ఉంటుంది, ఎలాంటి భావాలు ఉన్నా సరే చెప్పగలుగుతారు, కోపం ఎక్కువగా ఉంటుంది. అయితే డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు లవ్లో పడతారంటే వాళ్ళని పొగిడితే లవ్లో పడతారు. కాబట్టి ఎవరైనా సరే మీరు డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళని ఇష్టపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విపరీతంగా పొగడండి, ప్రైజ్ చేయండి. నీ అంత వాళ్ళు లేరనండి, అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా లవ్లో పడిపోతారు. అలాంటి ప్రత్యేకమైన క్వాలిటీ డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళకు ఉందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి సంఖ్యాశాస్త్ర పరంగా మీరు పుట్టిన నెలను బట్టి మీ లైఫ్, ప్రత్యేకంగా మీ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకొని దాన్ని బట్టి అడుగు వేసినట్లయితే మీకు చాలా అద్భుతమైన లైఫ్ ఉంటుందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. మీరు నిత్య జీవితంలో అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతం అయిపోతున్నారా? ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కుటుంబ సమస్యలతో చికాకులకు లోనవుతున్నారా? అన్ని రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి సత్వరమే సులభమైన పరిష్కార మార్గాల కోసం మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. పరిహారాలతో పాటు జ్యోతిష శాస్త్రానికి, సంఖ్యాశాస్త్రానికి, హస్త సాముద్రికానికి సంబంధించినటువంటి రహస్యమైన, ఆసక్తికరమైన విశేషాంశాల కోసం కూడా మాచిరాజు ఛానల్ ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడండి. మాచిరాజు భక్తి ఛానల్ చూడటం ద్వారా జ్యోతిష శాస్త్ర, సంఖ్యాశాస్త్ర, హస్త సాముద్రిక సంబంధించినటువంటి అన్ని రకాలైన విశేషాంశాలను సులభంగా అర్థం చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.